హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి స్పెషల్ వినాయక చవితి పండగ రాబోతూ ఉంది కదా, అందుకని వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను ఇవాల్టి వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఫస్ట్ రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ షుగర్, చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నీళ్లను మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1 కప్పు తడి బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి. బియ్యాన్ని ముందు రోజు నైట్ నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయం బాగా నానిన బియ్యాన్ని నీళ్లను వడగట్టుకొని తడి ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని జల్లించుకోవాలి. అలా చేసుకున్న తడి బియ్య పిండిని వేసుకొని ఇలా ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 కప్పుల నీళ్లను వేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం తురుమును వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. 1 కప్పు బియ్య పిండికి 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత గంట ముందు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని అలాగే పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల ఉండ్రాళ్ళను చేసుకుందాం. ముందుగా బియ్య పిండిని వేడి నీటిలో వేసి కలుపుకున్నాం కదా, ఆ పిండిని చేత్తోటి ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా చేసుకోవాలి. ఈ ఉండ్రాళ్ళను మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఈ ఉండ్రాళ్ళను చేసుకోవడానికి తడి బియ్య పిండినే వాడాలి. తడి బియ్య పిండితో చేసుకుంటేనే పాకం లోపలి దాకా వెళ్ళి ఉండ్రాళ్ళు జ్యూసీగా ఉంటాయి. పొడి బియ్య పిండితో ఉండ్రాళ్ళను చేసుకుంటే లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఇలా ఉండ్రాళ్ళలాగే కాకుండా చిన్న చిన్న తాలికల్లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ చేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని నీళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని పక్కకు తీసి నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్య పిండి నీళ్లను పాయసం చిక్కబడడం కోసం వాడతాము. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఈలోగా శనగపప్పు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను వేసుకొని నిదానంగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూతను ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మరి గట్టిగా కలిపితే ఉండ్రాళ్ళు విరిగిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వని వేసుకొని కలుపుకోవాలి. బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా చేసుకునే రవ్వని వేసుకొని కలుపుకోవాలి. మీరు ఈ రవ్వ బదులు బియ్యపు రవ్వను కూడా వేసుకోవచ్చు. ఇలా రవ్వని వేసుకొని మరలా మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత బియ్య పిండి నీళ్లను వేసుకొని కలుపుకోవాలి. బియ్య పిండిలో నీళ్లు వేసి కలిపాం కదా, ఆ వాటర్ని వేసుకొని స్టవ్ను సిమ్లో ఉంచుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత చివరగా ఇలాచీ పౌడర్ని వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాయసాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత 1 కప్పు చిక్కటి పాలను వేసుకోవాలి. కాచి చల్లార్చిన 1 కప్పు పాలను వేసుకోవాలి. పాయసం కొద్దిగా చల్లారిన తర్వాతనే పాలు వేసుకోవాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. పాలు వేసుకున్నాక మరలా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చివరగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. కొద్దిగా నేతిలో కాజు, బాదం ఇంకా ఎండు ద్రాక్షను వేసుకొని వేయించి ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. అంతే, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పూర్ణం కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పూర్ణం కుడుములు చేసుకోవటానికి ముందుగా పూర్ణం కోసం 1 కప్పు కందిపప్పును గిన్నెలోకి వేసుకొని నీళ్లు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మరలా నీళ్లు వేసుకొని ఈ కందిపప్పును 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు మరిగే లోపల ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా చిటికెడు ఉప్పును కూడా వేసుకొని కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలుపుకున్నాక కొద్దిగా నీళ్లను వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే ఇంకాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని అరగంట పాటు నాననివ్వాలి. ఈలోగా వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇలా మరుగుతున్న నీళ్ళలోకి
ముందుగా నానబెట్టి ఉంచుకున్న కందిపప్పును వేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళలోకి నానబెట్టి ఉంచుకున్న కందిపప్పును వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కందిపప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు పైన ఇలా తేటలాగా ఫామ్ అవుతుంది. దీన్ని పక్కకు తీసేయాలి. మీరు ఈ పూర్ణం కుడుములను కందిపప్పుతోనే కాకుండా శనగపప్పును ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు. కందిపప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ను అడ్డు పెట్టుకుని వాటర్ని మొత్తం వేరొక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇలా పప్పు ఉడికించుకొని వడగట్టుకున్న నీళ్ళతోటి కట్టుచారు చేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న కందిపప్పులోకి మనం ఎంతైతే కందిపప్పును తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తురుమును కూడా వేసుకొని మరలా స్టవ్ను వెలిగించి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇలా ఉడికించుకోవటం వలన బెల్లం పాకంలాగా తయారయ్యి కుడుములు త్వరగా పాడవకుండా ఉంటాయి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ శొంఠి పొడిని వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఈ కందిపప్పు ఇంకా బెల్లం మిశ్రమాన్ని ఒక అరగంట పాటు చల్లారనివ్వాలి. మీకు శొంఠి ఫ్లేవర్ నచ్చకపోతే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న కందిపప్పు ఇంకా బెల్లం మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు అస్సలు వేయకూడదు. నీళ్లు వేయకుండా ఇలా పూర్ణాన్ని గట్టిగా రుబ్బుకోవాలి. అలాగే మెత్తగా ఉండాలి. ఇలా పూర్ణాన్ని రెడీ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న గోధుమ పిండి ఇంకా మైదా పిండి కలిపాం కదా, ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చిన్న ఉండలుగా చేసుకొని పొడిపిండిని చల్లుకొని పలుచటి చపాతీలాగా వత్తుకోవాలి. బొబ్బట్లు, పూర్ణాలు చేయటం రాని వారు ఈ కుడుములను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చపాతీలాగా వత్తుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల కుడుములన్నీ ఈవెన్గా ఒకే షేప్లో ఒకే సైజులో ఉంటాయి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని మిగిలిన పిండిని తీసేయాలి. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న చిన్న పూరీకి ఎడ్జెస్కి వాటర్ని అప్లై చేసుకోవాలి. నీళ్లను అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కందిపప్పు పూర్ణాన్ని ఇలా మధ్యలో పెట్టుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని అంచులను క్లోజ్ చేసుకోవాలి. అంచులను గట్టిగా ప్రెస్ చేసుకొని ఇలా అల్లుకోవాలి. మీకు ఇలా అల్లడం రాకపోతే గట్టిగా ప్రెస్ చేసి వదిలేయొచ్చు. లేదా ఫోర్క్ తోటి అంచులను డిజైన్ లాగా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలాగే అన్ని కుడుములను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పూర్ణం కుడుములను వినాయక చవితి రోజు తప్పకుండా వినాయకుడికి నైవేద్యంగా పెడతారు. ఇలా కుడుములన్నింటినీ అల్లుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుములను నిదానంగా వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. కుడుములను ఆయిల్లోకి వేసుకున్న వెంటనే కదపకుండా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కుడుములను కూడా వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం కుడుములు రెడీ అయిపోయాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ రెసిపీ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లం కుడుములు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ బెల్లం కుడుములు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు తడి బియ్యం పిండి, 1 కప్పు బెల్లం తురుము, అలాగే గంట ముందు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము కావాలి. శనగపప్పును గంట ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 కప్పు నీళ్ళని వేసుకొని నీళ్లను మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. శనగపప్పు కాస్త ఉడికాక 1 కప్పు బెల్లం తురుమును వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ కుడుములు తయారు చేయడానికి బియ్యం పిండి, నీళ్లు ఇంకా బెల్లం అన్నీ సమానంగా తీసుకోవాలి. బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు తడి బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. పండుగ ముందు రోజే బియ్యాన్ని నానబెట్టుకొని ఇలా తడి బియ్యం పిండిని రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పండుగ రోజు చాలా ఈజీగా ఈ కుడుములను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తడి బియ్యం పిండిని వేసుకొని మొత్తం బాగా కలుపుకొని 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5-6 నిమిషాల పాటు చల్లారనివ్వాలి.
ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని చేతికి నెయ్యిని అప్లై చేసుకొని సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా అరచేత్తోటి గట్టిగా ఒత్తుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. వినాయకుడికి ఉండ్రాళ్ళు, మోదకాలు, కుడుములు, అప్పాలు ప్రీతికరం అంటారు కదా, అందుకని ఈ మిశ్రమాన్ని ఇలా రౌండ్గా ఉండ్రాళ్ళలాగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా చేసుకుందాం. ఇప్పుడు అప్పాలలాగా చేసుకుందాం. చిన్న ముద్దను తీసుకొని ఇలా వెడల్పుగా అప్పాల్లాగా వత్తుకోవాలి. ఇప్పుడు కుడుములను ప్రిపేర్ చేసుకుందాం. చిన్న ముద్దను తీసుకొని ఇలా వేళ్ళతోటి ప్రెస్ చేసుకుంటూ కుడుముల్లాగా చేసుకోవాలి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మోదక్ షేప్లో చేసుకుందాం. చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా మోదక్ షేప్లో చేసుకున్నాక ఇంకా నీట్గా కనపడడం కోసం స్పూన్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాగే అన్నింటినీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఒక స్టాండ్ని వేసుకొని ఆ స్టాండ్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుములను పెట్టి మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 మినిట్స్ పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కుడుములు ఇలా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుడుములను పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లం కుడుములు రెడీ అయిపోయాయి. కుడుములను ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా సాఫ్ట్గా ఉంటాయి. ఎలాగో వినాయక చవితి రాబోతూ ఉంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ రెసిపీ పండగలప్పుడు చాలా ప్రత్యేకంగా చేసుకునే పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పూర్ణం బూరెలను వంట రాని వారు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పై లేయర్ క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పూర్ణం బూరెలు చేసుకోవటానికి ముందుగా పూతపిండి కోసం 1 కప్పు బియ్యం, 1/4 కప్పు మినప్పప్పును ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసుకున్న తర్వాత మరలా బియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఈ బియ్యం ఇంకా మినపప్పును 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే అరకప్పు ఇడ్లీ రవ్వను ఒక బౌల్లోకి వేసుకొని నీళ్లు వేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను పూతపిండిలో వేసుకొని కలుపుకోవటం వలన బూరెలు క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఇడ్లీ రవ్వను నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. 5 అవర్స్ నానిన తర్వాత బియ్యం ఇంకా మినప్పప్పు బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యం ఇంకా మినప్పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్లను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు పండగ రోజు ఉదయం బూరెలను చేసుకోవాలి అనుకుంటే బియ్యం ఇంకా మినప్పప్పును ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న బియ్యం ఇంకా మినప్పప్పును వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని గట్టిగా రుబ్బుకోవాలి, అలాగే మెత్తగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఆ ఇడ్లీ రవ్వను వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని రవ్వను మాత్రమే పిండిలోకి వేసుకోవాలి. ఇలా పూతపిండిలోకి నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వను వేసుకోవటం వలన పై లేయర్ క్రంచీగా, చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఇడ్లీ రవ్వను వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ షుగర్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా షుగర్ని వేసుకోవటం వలన పైన పూతపిండి చప్పగా లేకుండా ఉంటుంది, అలాగే బూరెలు మంచి కలర్ వస్తాయి. పూతపిండిని ఇలా కలుపుకొని ఈ పిండిని 2 అవర్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. గ్రైండ్ చేసుకున్న వెంటనే బూరెలు వేసుకుంటే అంత టేస్టీగా ఉండవు, అందుకని 2 అవర్స్ కాస్త పులియనివ్వాలి. ఈలోగా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పూర్ణం కోసం 1 కప్పు శనగపప్పును కుక్కర్లోకి వేసుకొని నీళ్లు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా శనగపప్పును శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసుకున్న తర్వాత మరలా 2.5 కప్పుల నీళ్లను వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 2.5 కప్పుల నీళ్లను వేసుకొని గంట పాటు నానబెట్టుకోవాలి. గంట నానిన తర్వాత శనగపప్పు ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 4-5 విజిల్స్ రానివ్వాలి. శనగపప్పును నానబెట్టుకోవటం వలన త్వరగా కుక్ అవుతాయి. 5 విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక శనగపప్పు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుందాం.
శనగపప్పును ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా నలగాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఒకవేళ పప్పు గట్టిగా ఉంది అనిపిస్తే మరొక విజిల్ రానివ్వండి. ఈ శనగపప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఇలా స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి. స్ట్రైనర్లో వేసుకొని 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఫిల్టర్ అవుతాయి. ఇలా ఉడికించుకున్న శనగపప్పును మరలా కుక్కర్లోకి వేసుకొని మనం ఎంతైతే శనగపప్పును తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్పు బెల్లం తురుమును వేసుకొని మరలా స్టవ్ను వెలిగించుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బెల్లాన్ని వేసుకొని మరలా ఉడికించుకోవటం వలన బెల్లం పాకంలాగా తయారయ్యి బూరెలు త్వరగా పాడవకుండా ఉంటాయి. ఇలా బెల్లం కాస్త కరిగిన తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్స్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవటం వలన ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా శొంఠి పొడిని కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ శొంఠి పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు శొంఠి ఫ్లేవర్ నచ్చకపోతే ఇలాచీ పౌడర్నైనా వేసుకోవచ్చు. అలాగే కొంతమంది సోంపును కూడా వేసుకుంటారు. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని 15 మినిట్స్ పాటు కాస్త చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారకూడదు. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పు ఇంకా బెల్లం మిశ్రమాన్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదు. వాటర్ వేయకుండా ఇలా పూర్ణాన్ని గట్టిగా రుబ్బుకోవాలి. అలాగే మెత్తగా ఉండాలి. ఇలా పూర్ణాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ పూర్ణాన్ని శనగపప్పుతోనే కాకుండా కందిపప్పును ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా పూర్ణాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే శనగపప్పు మొత్తాన్ని పూర్ణంలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా ముందుగానే పూర్ణం మొత్తాన్ని చిన్న ఉండలుగా చేసి పెట్టుకుంటే బూరెలు చాలా త్వరగా వేసుకోవచ్చు. పైన ఇంకొక లేయర్ పూతపిండి కూడా వస్తుంది కాబట్టి ఇలా మీడియం సైజులో ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. బొబ్బట్లు చేయటం రాని వారు కూడా బూరెలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పూర్ణాన్ని ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం ఇంకా మినపప్పును నానబెట్టి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పిండిలోకి చిటికెడు వంట సోడాని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పిండి కాస్త గట్టిగా ఉంది, అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్నాక పిండిని 2 అవర్స్ పక్కన పెట్టాం కదా, పిండి కాస్త పులిసింది. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ముందుగా మనం చేసి పెట్టుకున్న పూర్ణం ఉండను ఇలా పిండిలోకి డిప్ చేసుకొని అన్ని వైపులా పిండితో కోట్ చేసుకొని ఇలా నిదానంగా వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. పూర్ణం ఉండను ఇలా పూత పిండిలో డిప్ చేసుకొని ఇలా స్పూన్ తోటి వేసుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీరు చేత్తో కావాలంటే కూడా వేసుకోవచ్చు. పూర్ణాలను వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటినే పూర్ణం బూరెలు అని పూర్ణాలు అని కూడా అంటారు. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత టిష్యూ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. చేయటం చాలా ఈజీ కదా, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మన నెక్స్ట్ రెసిపీ చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఈ చింతపండు పులిహోర తయారు చేసుకోవటానికి ముందుగా పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును నీళ్లు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. చింతపండును కడిగిన తర్వాత వేడి నీటిని వేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. వేడి నీటిని వేయటం వలన చింతపండు త్వరగా నానుతుంది. ఇలా చింతపండు అరగంట నానిన తర్వాత చేత్తోటి ఇలా గట్టిగా ఒత్తుకుంటూ చిక్కటి పులుసును తీసుకోవాలి. ఈ చింతపండును స్ట్రైనర్లో వేసుకొని చిక్కటి పులుసును తీసుకోవాలి. చింతపండు పులుసు పిండటానికి నీళ్లు ఎక్కువగా వేసుకుంటే ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నీళ్లను కొద్దిగానే వేసుకొని చిక్కటి పులుసును తీసుకోవాలి. ఇంకాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా చింతపండు నుంచి చిక్కటి పులుసు తీసుకున్నాక మిగిలిన ఈ చింతపండుతోటి రాగి ఇత్తడి పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు. చింతపండు పులుసులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఇంకా కరివేపాకు, చిన్న బెల్లం ముక్కను వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని చిక్కటి పేస్ట్లా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చిక్కటి పేస్ట్లా అవ్వాలి. ఈ చింతపండు పులుసు బాగా ఉడికి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ చింతపండు పులుసును చల్లారాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 to 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకొని పులిహోరను చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించాలి. మెంతులు సరిగా వేగకపోతే చేదు వచ్చేస్తుంది. అందుకని మెంతులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మెంతులు ఇంకా ఆవాలను రోట్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గుప్పెడు పల్లీలను వేసుకొని దోరగా వేయించాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పప్పులు దోరగా వేగి ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా వేగాక కొద్దిగా ఇంగువని కూడా వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్కను ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అల్లాన్ని వేసుకున్నాక మరొక 1/2 నిమిషం పాటు వేయించాలి. ఇలా వేగాక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు 1/2 నిమిషం వేయించాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి. ఈ చింతపండు పులుసును మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ చింతపండు పులుసును వేసుకున్నాను. చింతపండు పులుసును వేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు బాగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. పోపు ఇలా బాగా వేగి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పొడి పొడిగా ఉడికించుకున్న వేడి అన్నంలోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేడి అన్నంలోకి కరివేపాకును వేసుకోవటం వల్ల కరివేపాకు ఫ్లేవర్ రైస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రెష్ కరివేపాకును వేసుకున్నాక ముందుగా వేయించి దంచి పెట్టుకున్న ఆవాల మెంతుల పొడిని 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించిన పోపును కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతులను ఎక్కువగా వేసుకున్నా లేదా సరిగా వేగకపోయినా కూడా చేదు వచ్చేస్తుంది. జాగ్రత్తగా వేసుకోవాలి. చివరగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం చింతపండు పులుసులో మాత్రమే సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా పడుతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఈ పులిహోర దేవుడికి నైవేద్యంగానే కాకుండా లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా పులిహోరని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ రెసిపీ దద్దోజనం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ దద్దోజనాన్ని చాలా క్విక్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దద్దోజనం చేసుకోవటానికి 1 కప్పు బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 1 కప్పు బియ్యానికి 2.5 కప్పుల నీళ్లను వేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని కలిపి ఈ బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. బియ్యం అరగంట నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత అన్నం ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే స్పూన్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అన్నాన్ని ఇలా కాస్త మ్యాష్ చేసుకుంటే దద్దోజనం టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు చిక్కటి పాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. అన్నం ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా పాలు వేసుకొని ఈ అన్నాన్ని అరగంట పాటు చల్లారనివ్వాలి. అన్నం చల్లారిన తర్వాత 2 కప్పుల చిక్కటి పెరుగు, ఫ్రెష్ కర్డ్ వేసుకొని కలుపుకోవాలి. కప్పు బియ్యానికి 2 కప్పుల పాలు ఇంకా 2 కప్పుల పెరుగు వేసుకోవాలి. ముందుగా 1 కప్పు పాలు వేసాం కదా, ఇప్పుడు మరలా 1 కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అన్నానికి పోపును పెట్టుకుందాం. స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, మిరియాలు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలను వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కలు కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ ఇంకా కరివేపాకును వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా కలిపి ఉంచుకున్న పెరుగన్నంలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా పోపును వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ దద్దోజనం మరింత టేస్టీగా చేయటం కోసం
కొద్దిగా దానిమ్మ గింజలను వేస్తున్నాను. ఇలా దానిమ్మ గింజలను వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయింది. ఈ దద్దోజనం లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మన నెక్స్ట్ రెసిపీ పండగలప్పుడు కానీ లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా ఈజీగా చేసుకునే టేస్టీ స్వీట్ రెసిపీ రవ కేసరి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ రవ కేసరి చేసుకోవటానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కాజు ఇంకా బాదాం ముక్కలను వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఈ రవ కేసరి చేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ని కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కాజు ఇంకా బాదం ఇలా లైట్గా వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకుని గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా నిదానంగా దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కాస్త నెయ్యిని వేసుకుని 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. సూజీ రవ్వ అంటారు కదా, ఉప్మా చేసుకుంటాం. ఆ రవ్వని వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ రవ్వ వేగే లోపల మరొక స్టవ్ పైన 3 కప్పుల నీళ్లను ఒక గిన్నెలోకి వేసుకొని మరిగించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్లను తీసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లను తీసుకోవాలి. బొంబాయి రవ్వను ఇలా కలుపుకుంటూ నిదానంగా వేయించాలి. రవ్వ ఎంత బాగా వేగితే కేసరి టేస్ట్ అంత బాగుంటుంది. రవ్వ సరిగా వేగకపోతే కేసరి టేస్ట్ అస్సలు బాగుండదు. 5 మినిట్స్ వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది. అలాగే ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. రవ్వ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు షుగర్ని వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1/4 కప్పు షుగర్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు తీపి తక్కువ తినేటట్టయితే షుగర్ని కాస్త తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ని వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి మరిగించుకున్న నీళ్లను వేసుకోవాలి. 3 కప్పుల నీళ్లను మరిగించుకున్నాం కదా, ఆ వేడి నీటిని వేసుకుని ఇప్పుడు మరలా స్టవ్ను వెలిగించుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 నిమిషాల పాటు రవ్వను ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత రవ్వ బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్కి బదులుగా కుంకుమ పువ్వును పాలల్లో నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకాస్త నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. నెయ్యిని వేసి కలుపుకున్న తర్వాత 2-3 యాలుకలని దంచుకొని ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. యాలుకలను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేయటం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రవ కేసరి చేసుకోవటానికి 1 కప్పు రవ్వను తీసుకుంటే 3 కప్పుల నీళ్లు, 1/4 కప్పు షుగర్, అలాగే 1/2 కప్పు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి 1 కప్పు వరకు వేసుకోవచ్చు. ఈ కొలతలతో నేను చూపించిన విధంగా ఒకసారి కేసరిని ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రవ్వ కేసరిని పండగలప్పుడు చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ రెసిపీ శనగల ప్రసాదం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ శనగల ప్రసాదం తయారు చేసుకోవటానికి ముందుగా శనగలను నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను తెల్ల శనగలను తీసుకున్నాను. శనగలను గిన్నెలోకి వేసుకొని నీళ్లు వేసి ఈ శనగలను 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే ఈ శనగలను ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. 6 అవర్స్ నానిన తర్వాత శనగలు ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇలా నానిన శనగలను కుక్కర్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను కాబూలీ శనగలతో చేస్తున్నాను. మీరు కావాలంటే నాటు శనగలను కూడా నానబెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా నానిన శనగలను కుక్కర్లోకి వేసుకున్నాక శనగలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5-6 విజిల్లు రానివ్వాలి. 6 విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక శనగలు ఇలా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి చెక్ చేద్దాం. శనగలను ప్రెస్ చేసి చూస్తే మెత్తగా నలగాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఒకవేళ శనగలు గట్టిగా ఉన్నాయి అనిపిస్తే మూత పెట్టుకొని మరొక విజిల్ రానివ్వండి. ఇవి సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు వాటర్ మొత్తం వడగట్టుకొని పెట్టుకోవాలి.
ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ ఇంకా పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు అర నిమిషం పాటు వేయించుకోవాలి. పసుపు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ ఇలా కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించాలి. ఇలా వేగాక ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. శనగలను ఉడికించుకున్నాం కదా, ఆ తడి మొత్తం పోయి డ్రైగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించాలి. శనగలను ఇలా 1 నిమిషం వేయించుకున్నాక చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే శనగల ప్రసాదం లేదా శనగల తాలింపు రెడీ అయిపోయింది. పండగలప్పుడు చాలా క్విక్గా చేసుకునే నైవేద్యం రెసిపీస్లో ఈ శనగల తాలింపు కూడా ఒకటి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ శనగల తాలింపును దేవుడికి నైవేద్యంగా కాకుండా స్నాక్స్లా తినడానికి చేసుకునేటట్టయితే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.